హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మన తెలుగువారి కోసం చాలా రోజుల తర్వాత ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. 35,000 వరకు సాలరీ ఉంటుంది స్టార్టింగ్లోనే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే అది 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. సో కాబట్టి ఇప్పుడే వీడియోని చూస్తున్నారు కదా, లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులలో వన్ ఆఫ్ ది టాప్ బ్యాంక్ అయినటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అసోసియేట్ మేనేజర్కి సంబంధించినటువంటి పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి స్కిల్స్ని రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి, సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అన్ని వివరాలని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్ తెలుగు కెరీర్స్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు వివరంగా తెలుగులో అయితే చదువుకోవచ్చు అనమాట. సో మీకు డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మీరు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అసోసియేట్ మేనేజర్ అక్విజిషన్ కార్పొరేట్ సాలరీ అంటే ఈ యొక్క జాబ్కి సంబంధించి అసలు ఏం వర్క్ ఉంటుంది అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటువంటి విధంగా చెప్తాను. ఒక అసోసియేట్ మేనేజర్కి సంబంధించి పొజిషన్స్కి మీరు సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి అంటే మీకు ఎక్కడ అంటే ఏ ఏరియాలో అయితే పోస్టింగ్ వస్తుందో ఆ యొక్క ఏరియా పరిధిలో ఉండేటువంటి వివిధ రకాల కంపెనీస్కి సంబంధించి కార్పొరేట్ అకౌంట్స్ హోల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేవి వాళ్ళకి ఈ యొక్క ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి వాళ్ళతో ఓపెన్ చేయించడము. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ యొక్క బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఫీచర్స్ ఏంటి, వీళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ని సేల్ చేయడము, ఇలాంటి వర్క్స్ అన్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ది రోల్ బియరర్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ టు సపోర్ట్ సేల్స్ మేనేజర్కి కూడా మీరు సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. క్యాచ్మెంట్ మ్యాపింగ్ అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్కి సంబంధించవచ్చు. అలాగే ఐడెంటిఫైయింగ్ అండ్ కన్వర్టింగ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా సో మీరు అక్కడ సేల్స్ మేనేజర్స్కి అయితే సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ అంటేనే మనకి మంచి కస్టమర్స్తో మంచిగా మాట్లాడాల్సి ఉంటుంది, మనకి మంచి ఇంటరాక్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. అక్విజిషన్ ఆఫ్ న్యూ టు బ్యాంక్ కార్పొరేట్ సాలరీ అకౌంట్ కస్టమర్స్ ఇన్ ద ఐడెంటిఫైడ్ సెగ్మెంట్ అండ్ రిఫరెన్స్ జనరేషన్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ క్యాచ్మెంట్ ఏరియా. అంటే మీకు ఏ ఏరియాలో పోస్టింగ్ వస్తుందో ఆ ఏరియాలో ఇక కార్పొరేట్ అకౌంట్ హోల్డర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసి వాళ్ళతో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయించాల్సి ఉంటుంది. అలాగే ఎన్ష్యూర్ అక్విజిషన్ ఆఫ్ హై క్వాలిటీ కార్పొరేట్ సాలరీ అకౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సెగ్మెంట్స్ అండ్ ప్రోడక్ట్ మిక్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే రిజిస్టర్, యాక్టివేట్ అండ్ ఫండ్ ద అకౌంట్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ఓపెనింగ్. సో 3 months ఆఫ్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ చేసినటువంటి 3 monthsలోనే సో దానికి సంబంధించి రిజిస్టర్ చేసేసి అకౌంట్ అనేది యాక్టివేట్ చేయాలా, మీరు చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే ఎంగేజ్ కస్టమర్స్ విత్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించి కానీ, నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కానీ, ఆర్డీ ఎఫ్డీ యాక్టివేషన్కి సంబంధించి కానీ ఇలా మీరు ప్రతిదీ కూడా సో మీరు అన్నీ కూడా ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్తున్నాను. సో చాలామంది క్వాలిఫికేషన్ అడుగుతారు కదా, గ్రాడ్యుయేషన్. సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది. ఈవెన్ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్కి సంబంధించి ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ ఏది పాస్ అయినా మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఈ యొక్క బ్యాంక్కి సంబంధించి అసోసియేట్ మేనేజర్గా మీరు ఇంకా ఏమేమి వర్క్ చేయాలంటే చూడండి, అసిస్టెంట్ సపోర్ట్ ది సేల్స్ మేనేజర్ ఇన్ క్యాచ్మెంట్ మ్యాపింగ్ అండ్ స్కోపింగ్ ఎక్సర్సైజ్, ప్రొవైడ్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ టు సేల్స్ మేనేజర్. ఇక్కడ మీరు సేల్స్ మేనేజర్కి సపోర్ట్ అందించాలని చెప్పాను కదా స్టార్టింగ్లో. అంతేకాకుండా ఇక్కడ మీరు ఏం చేయాలంటే
సో కస్టమర్స్కి సంబంధించి ఏదైతే రెగ్యులర్ ఫీడ్బ్యాక్ వస్తుందో ఆ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ని మీరు తీసుకొని సేల్స్ మేనేజర్కి రెగ్యులర్గా డే టు డే లైఫ్లో సో మీరు బ్యాంకింగ్ ఆపరేషన్స్లో భాగంగా ప్రతిరోజు కూడా సేల్స్ మేనేజర్కి అప్డేట్ అనేది ఇవ్వాలి. కస్టమర్ నీడ్స్ ఏమున్నాయి, మనకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, సో అన్నీ కూడా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది సేల్స్ మేనేజర్కి అయితే అప్డేట్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఎన్ష్యూర్ అథెరెన్స్ టు సెల్లింగ్ నామ్స్, అకౌంట్ ఓపెనింగ్ ఫార్మాలిటీస్ అండ్ కేవైసీ నామ్స్. సో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటాం కదా, సో ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ గైడ్లైన్స్ అండ్ ఎక్స్టర్నల్ రెగ్యులేషన్స్ని పరిగణలోకి తీసుకొని సో మరి యొక్క డ్యూటీస్ అన్ని కూడా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ క్వాలిటీ సోర్సింగ్ ఇన్ లైన్ విత్ ద బ్యాంక్స్ పాలసీ, ప్రిపరేషన్ ఆఫ్ విష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ త్రూ ప్రమోషనల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో కస్టమర్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఎలాంటి క్వెరీస్ అని కూడా రిజాల్వేషన్ చేయాలి. అంటే కస్టమర్స్కి సంబంధించిన బ్యాంకింగ్కి సంబంధించి పాస్బుక్ అకౌంట్స్కి సంబంధించి ఏదైనా ఓపెన్ చేయడం కానీ దానికి సంబంధించి డేటా రాయడం కానీ సో ఇలాంటి డ్యూటీస్ని కూడా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే మనం మొత్తంగా మనకి ఏంటి అంటే ఇది సపోర్ట్ రోల్ కానీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసోసియేట్ మేనేజర్ కంటే మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఏమేమి వర్క్ చేయాలి ఏంటి అనేది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. సో అది కూడా మనకి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా పోస్టింగ్ మీరు పొందొచ్చు, ట్రాన్స్ఫర్స్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది చాలా డేస్ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో మీరు ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాసి ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీకు అప్లై నవ్ అని చెప్పేస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఈ విధంగా మనకి పేజ్ అనేది వస్తుంది. చూడండి, అసోసియేట్ మేనేజర్ అక్విజిషన్ కార్పొరేట్ సాలరీ అని చెప్పేసి ఇక్కడ జాబ్ ఐడి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఓటీపీ, తర్వాత మై ఇన్ఫర్మేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ఇంకో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. కాబట్టి రెడీగా పెట్టుకోండి పక్కన. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓటీపీ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయాలి కంపల్సరీగా, మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు అప్లోడ్ రెజ్యూమే పైన క్లిక్ చేసి ఇక్కడ సో మీరు రెజ్యూమే అప్లోడ్ చేయండి. రెజ్యూమేలో ఏమేమి స్కిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకుని అప్లై చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ ప్యాన్ ప్రకారం ఇవ్వమని చెప్పాడు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కరెంట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని స్టేట్, సిటీ ఇచ్చేసి సో ఈ నోటిఫికేషన్ ఎలా తెలుసుకున్నారు మీకు సోషల్ మీడియా అని చెప్పేసి పెట్టేసి తర్వాత సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఆప్షన్ యూట్యూబ్ పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో సబ్మిషన్ చేసిన తర్వాత ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే మీకు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిగ్రీ పాస్ అయ్యండి మాకు ప్రైవేట్ బ్యాంక్ అయినా పర్వాలేదు. సో మంచి జాబ్ అనేది కావాలి అనుకుంటే మాత్రం సో వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.